దానికన్నా ఎక్కువ మాట్లాడారు. వీళ్ళందరూ మాట్లాడింది పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కూడా ఎలా సంబోధించి మాట్లాడుతున్నారు, ఎలా పేర్లు పెట్టి ఆంధ్రాకి ఏదేదో మేము చెప్పుకోకూడదు. అవి కూడా అన్ని కూడా ఆయన పెద్దవారు అలా మాట్లాడకూడదు. కార్యకర్తలు మాట్లాడింది వేరు, అచ్చెన్నాయుడు వీళ్ళందరూ మాట్లాడింది వేరు. ఒక సీఎం గా ఒక చంద్రబాబు నాయుడు గారు అలా మాట్లాడడం చాలా తప్పు. పెద్ద తరహాగా వ్యవహరించాలి. డబ్బు దోచుకోవడానికే మాటలకు సంబంధించి మాట్లాడితే మీ ప్రభుత్వంలో మాట్లాడేది వారి ప్రభుత్వంలో మాట్లాడుతున్నారు మీరు ఆరోపిస్తున్నారు. సో ఈ టాపిక్ పక్కన పెడితే బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ప్రజలకి ముఖ్యమైనటువంటి బడ్జెట్, ఎందుకంటే ఏ శాఖలో ఎంత కేటాయిస్తున్నారు. సో రెవెన్యూ శాఖ కానీ లేకపోతే ఇటువైపు ఆధారపడి 62% ఉన్నటువంటి వ్యవసాయ శాఖ కానీ చాలా కీలకం. ఈ సమయంలో మీ వాణి వినిపించాలి, ప్రజల పక్షాన పోరాడాల్సిన అవసరం ఉంది. సో ఫైనల్గా ఎలా వెళ్ళబోతుందో వైసీపీ ప్రభుత్వం కంక్లూడ్ చేయండి కమలారెడ్డి గారు. వెళ్ళాలని మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళాలనే ఉంది. కానీ వీళ్ళేంటి, జగన్మోహన్ రెడ్డి గారు రాకూడదు, వస్తే ప్రశ్నిస్తారు. వీళ్ళ చేసే అంశం అక్కడ కూటమి ప్రభుత్వం మాట్లాడినట్టు నేను వినలేదు. ప్రతిపక్ష నాయకుడిగా రాజశేఖర్ గారు ఇప్పుడు ఇదే దుర్మార్గం అర్థం అవటంలా. ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు, వస్తే ప్రశ్నిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తారని వీళ్ళు దుర్మార్గమైన ఆలోచనలు పెట్టుకొని వీళ్ళు రాకుండా చేస్తున్నారు. ప్రతిపక్ష హోదా ఒక్క మాటే కదా ఏముంది ఇస్తే. ఇప్పుడు ఇంకెవరు లేరు, ఏ పార్టీ వాళ్ళు లేరు. మేమే ఎన్ని సీట్లన్నా రానియనండి, దుర్మార్గంగా గెలిచారు. ప్రోటోకాల్ ఫాలో కావాలన్నటువంటి వాదన వినిపిస్తుంది ప్రభుత్వం. ప్రోటోకాల్ ఏందండి? ఏ గ్రంథాలు రాశారండి? దేంట్లో రాశారండి? ఏ గ్రంథాలు రాశారు చూపించమని చంద్రబాబు నాయుడు గారిని చూపించమనండి. కాదండి, 11 సీట్లు వచ్చినాయి. ప్రతిపక్ష నాయకుడు ఎక్కువ సీట్లు వస్తే ప్రతిపక్ష నాయకుడు ఏ గ్రంథాలు రాసిందండి? ఏ బైబుల్ రాసిందండి? ఏ గ్రంథాలు బైబిల్ వ్యక్తిగతంగా ఉంటుంది, అవి వ్యక్తిగతంగా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి. ఇక్కడ అలాంటి బైబిలే లేకపోతే అలాంటి గ్రంథం మీరు అనుకున్నటువంటి ఒకటి నియమావళి ఉంటుంది ఖచ్చితంగా అసెంబ్లీకి, దాంట్లో ఉన్న ప్రొసీజర్ ప్రకారంగా వెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రొసీజర్ అండి ఇప్పుడు కాదంటలేదండి. ఇప్పుడు మేమేమంటున్నాము, ఒకటి కమలారెడ్డి గారు మీ పార్టీ రారని క్లియర్ గా చెప్పేశారు, రాలేదు. కానీ పోరాటం ఎలా సాగిస్తారు? ఇందులో ఉన్నటువంటి లోపాలు మీరు అన్నటువంటి ఏవి చేయట్లేదో కూటమి ప్రభుత్వం ఏమి చేయలేదని ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించి పోరాటం ఎలా ఉండబోతుంది అనేది ఫైనల్ క్వశ్చన్, కంక్లూడ్ చేయండి. అదే పోరాటం అంటే మేము సోషల్ మీడియా ద్వారానే పోరాటం చేస్తాం. ఎందుకంటే మా ప్రతిపక్ష హోదా వాళ్ళు ఇప్పుడు ఎందుకంటే మేము ప్రశ్నిస్తామని ధైర్యం లేదు, వాళ్ళకి దమ్ము ధైర్యం లేదు. మా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తే వీళ్ళందరూ కూడా చేసే తప్పుడు వ్యవహారాలన్నీ బయటపడతాయి అని చెప్పి మాకు ప్రతిపక్ష హోదాలు అసలు రాకుండా చేశారండి. అసలు వాళ్ళే కావాలని ప్రతిపక్ష వాళ్ళు వస్తారు అసెంబ్లీకి రాకుండా, ఇవన్నీ కూడా కావాలని చేశారు వాళ్ళు. మాకు ప్రతిపక్షం లేకుండా ఉండాలి, మేమే దుర్మార్గంగా అందరూ మేమే అన్యాయాలు చేసుకోవాలి, మాట్లాడే వాళ్ళు ఉండకూడదు, అసెంబ్లీలో ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదని చేశారండి. వాళ్ళు చేశారు, చంద్రబాబు నాయుడు గారు చేశారు, ఈ కూటమి ప్రభుత్వం చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కోలేక దొంగ దెబ్బ తీశారండి. ఏమంటారు? దొంగ దెబ్బ తీశారు. అన్యాయంగా ఇది అంతా ఏం చేశారంటే ఇది రాకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ప్రశ్నిస్తారు. మొత్తానికి మీరు ఒకే వాడు వినిపిస్తున్నారు. రైట్ రైట్ థ్యాంక్ యూ కమలారెడ్డి గారు. రైట్ రైట్ కృష్ణవేణి గారు మీరు కంక్లూడ్ చేయండి. ఏదో ఆడలేక మద్దతు చేయమంటారు కదండి, అలా ఉంది కమలారెడ్డి గారు వాదన. ఎందుకంటే ప్రతిపక్షం అనేది ప్రజలు ఇవ్వండి, మీ కూటమి ప్రభుత్వం ఇచ్చేదండి. ప్రజలు ఇవ్వలేదు. ప్రజలు ఇవ్వలేనప్పుడు ఖచ్చితంగా మీ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి ఖచ్చితంగా రావాలి ఆ 11 మందితో. మరి 23 సీట్లు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు ప్రతిపక్ష హోదాకి పనికి రావాలని వీళ్ళు అపహాస్యం చేసినప్పుడు అసెంబ్లీలో ఏమైందండి? వాళ్ళు 11 సీట్లు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చేయాలి కూటమి ప్రభుత్వం. ప్రజలు ఇబ్బంది మేము ఎలా ఇస్తాం? ఆయన 23 సీట్లే ప్రతిపక్ష హోదాకి పనికిరావని ఎక్టాలు చేశారు కదా వీళ్ళంతా కూడా. మరి చేసినప్పుడు ఇవాళ 11 సీట్లతో ప్రతిపక్ష హోదాకి ఎలా ఇవ్వలేదండి. ఇవి లాక్కున్నారు, దుర్మార్గంగా లాక్కున్నారు. ప్రజలు ఇవ్వలేదండి. మీకు ప్రజలు ఇవ్వలేదు. మీరు దొంగతనం చేశారు. దొంగతనం చేశారు. ఈవీఎం ద్వారా దొంగతనం చేశారండి. ప్రజలు ఇవ్వలేదు. మీకు ప్రజలు ఇవ్వలేదండి. ఎట్టి పరిస్థితుల్లో మీ ప్రజలు ఇవ్వలేదు. ఒకసారి చూసుకోండి. గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుకున్నట్టు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ వీళ్ళని అడగండి. ఎవరు ఇవ్వలేదండి. మీకు ప్రతిపక్షం, మీకు ప్రజలేమి ఇవ్వలేదండి. మాకు ప్రతిపక్షం భయపడుతున్నారు. మీరు
ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి భయపడుతున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక భయపడుతున్నారు. మీరు ప్రతిపక్ష హోదా ఇస్తే ఎక్కడ మీ తప్పులన్నీ బయటపడాలని చెప్పి మీరు భయపడుతున్నారు. మీరు భయపడుతున్నారండి. మీరు ఎక్కడ దొంగలు బయటపడతారని చెప్పి దొంగలు బయటపడతారని చెప్పి మీరు భయపడుతున్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలి మరి మాకు. భయపడటం వల్లనేనండి మీరు భయపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు భయపడుతున్నారండి. భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక. దొంగలండి, దొంగలు కాబట్టి భయపడుతున్నారు. అది వస్తారండి, అసెంబ్లీకి వస్తారు. మీరు అసెంబ్లీకి వస్తారు. మీరు చెయ్యాలి కదా, ప్రతిపక్షం కూడా ఇవ్వాలి కదా. పంపించారు మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పుకుంటారే, ఇవాళ ఎమ్మెల్యే హోదాలో ఉన్నారు. ఎమ్మెల్యే హోదాలో ఉన్నప్పుడు ఎందుకు అసెంబ్లీలోకి వెళ్ళట్లేదు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే చెప్తూ ప్రెస్ మీట్లు పెట్టి పట్టాదారు చేస్తున్నారు. అంటే కూటమి ప్రభుత్వం చేసేటువంటి ప్రతి కార్యక్రమం అవ్వచ్చు, ప్రతి నిర్ణయం కావచ్చు, ప్రతిదీ కూడా ప్రజల్లోకి క్లియర్ గా చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్నటి దాకా ఎమ్మెల్యేగానే ఉన్నారండి. అది మర్చిపోవద్దండి మీరు. జనసేన సోదరు గారు చంద్రబాబు నాయుడు గారు మొన్నటి దాకా ఎమ్మెల్యే హోదాలోనే ఉన్నారు. అది మీరు ప్రెస్ మీట్ ఇంకా దొంగ దెబ్బ తీసి ద్వారా మీరు గెలిచారండి. ఈ రోజు మీకు కాదు ప్రజలు మా వైపు ఉన్నారు. ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి రండి, ఎలా మాట్లాడుకుంటా ఉన్నారు. రోడ్డు మీదకి వచ్చి చూడండి ఎలా మాట్లాడుకుంటా ఉన్నారు. ఒక పథకం వేయటం చేతగా చంద్రబాబు నాయుడుకి సూపర్ 6 అని పెట్టారు. కాదండి, సూపర్ 6 అని పెట్టారు. ఇంత చూడండి. చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా అందరూ కూడా ప్రజల్లో తిరిగినటువంటి వ్యక్తులు, ప్రజా సంక్షేమం కోరుకున్నటువంటి వ్యక్తులు. అంతే తప్ప రికార్డింగ్ ప్రెస్ మీట్లు పెట్టేటువంటి వ్యక్తులు కాదు. తాడేపల్లి ప్యాలెస్ దాటకుండా హెలికాప్టర్ వేసుకు తిరిగేటువంటి వ్యక్తులు కూడా కాదు. పరదాలు కట్టుకుని ప్రజల మధ్య బతికినటువంటి వ్యక్తులు అసలు కాదు. రోజు కూడా ప్రజల మధ్య ఏం చర్చ జరుగుతుంది, ప్రజలకు ఏ కష్టాలు ఉన్నాయని అడిగి తెలుసుకొని మరీ పనిచేసేటువంటి